చేపలన్నింటిలోనూ చెన అంటే ఇంకా టేస్ట్ వేరు కదా. ఇంకా చేప పులుసు అయితే సింపుల్గా ఇలా పెట్టేసుకుంటున్నా, చేప చెన్న విడిపోకుండా, చేపలు విరగకుండా సింపుల్గా చేప పులుసు తయారీ. ఇంకా నేనైతే ఎప్పటిలాగే మామూలుగా చేపలను అయితే కేజీ తీసుకున్నాను. చూడండి నీటిలో అయితే వేసుకుని, ఇంకా ఈ చేపల్లో చాలా ఉంటుంది లేదు, నేను అసలు ఊహించలేదు. ఒక్కొక్కసారి క్లీన్ చేసినప్పటికీ చేపల్లో ఒకటో రెండో కనిపిస్తుంది. అలాంటిది ఈ చేపలు అన్నిటికీ చాలా కనిపించడం చూడండి. ఇంకా ఒకసారిగా కేజీ చేపలు అయితే ఇవి అన్నిటికీ చాలా అయితే ఇలా కనిపిస్తుంది. నేను ఈ చేప పుట్ట దగ్గర కట్ చేసి ఆ వేస్ట్ భాగాన్ని క్లీన్ చేసి పెట్టుకుని ఈ చెన మాత్రం కనిపించేటట్టుగా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటికి మసాలా ధనియాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిర్చి ఇంకా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ వరకు ఆవాలు వేసి పౌడర్ చేసుకోవాలి మెత్తగా. అదే దాంట్లో అల్లం వెల్లుల్లి 1 ఉల్లిపాయ కూడా వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఇంకా కడాయి పెట్టుకొని తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ నూనె వేడైన తర్వాత వేసుకొని చూడండి ఈ విధంగా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అంతా, ధనియాలు అన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఇవి కూడా పచ్చివాసన పోయేలా వేగించుకున్న తర్వాత టమాటా ప్యూరీ కూడా 2-3 టమాటాలని మిక్సీ పట్టేసుకోండి కచ్చాపచ్చాగా. అది కూడా ప్యూరీ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి గరిటతో అంతా కలిసేలా. చాలా పోతే మళ్ళీ ఇంకా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. కారం, ఉప్పు, నానబెట్టిన చింతపండు పులుపు ఈ రసాన్ని కూడా వేసుకుందామండి. ఈ చేప పులుసు తగ్గట్టుకే చింతపండు నానబెట్టుకున్నాను. పులుసు అంతా వేసుకొని వాటి తగ్గట్టుకే సరిపడాల నీరు కూడా వేసుకొని ఒకసారి బాగా గరిటతో కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చేపల రసం అంటే ఇలాగ ఉంటే సరిపోతుంది పులుసు. ఇంకా ఒక పొంగు వచ్చాక ఒక మరుగు మరిగిన తర్వాత చూద్దాం. ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా నాకు కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి కాస్త ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ చేపలని క్లీన్ చేసి పెట్టుకున్నాను. చెనతో పాటుగా చేపలన్నీ వేసేసుకున్నాను. 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి ఒకసారి ఇక్కడ గరిటె పెట్టకుండా నేనైతే ఈ విధంగా కుండ పట్టుకొని కలుపుకుంటున్నాను. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాము. కాసేపు అయిన తర్వాత చూడండి ఇంకా ఈ విధంగా నూనె అంతా పైకి తేలి మనకి ఉడికినట్టు కూడా కనిపిస్తుంది. చూడండి చేపలు ఆడుతుంది మొత్తం పులుసుతో పాటు. ఇంకా గరిటె పెట్టకుండా ఒకసారి కుండ పట్టుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉడికినా ఇంకా విరిగిపోతాయి కాబట్టి చూడండి చేపలు అయితే ఉడికింది. ఇప్పుడు చివరిగా చూడండి గరిటె పట్టుకొని ఈ విధంగా మీకు చూపించినట్టయితే ఇక్కడ చేప విరగలేదు, చేపల లోపల చెన కూడా ఇంకా చక్కగా కనిపిస్తుంది మనకి. ఇంకా అలా 2-3 చేపలు తీస్తే చూడండి చేపలు అయితే కాస్త ఎక్కువ శాతం ఉడికిపోద్దండి. అందులో మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోద్ది. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకా అలాగే ఇక్కడ చూడండి మసాలా పొడి కాస్త వేసేసుకొని కొత్తిమీర గుప్పిడి వేసుకొని ఒకసారి పైన కలిపేసుకోవాలి. ఇక్కడ గరిటె పెట్టకుండా ఈ విధంగా అండి చూడండి మొత్తం ఒకసారి గరిటెతో అటు ఇటు కలిపేసుకుంటున్నాను. చేప పులుసు ఇంకా ఈ విధంగా అండి గ్రేవీ అయితే ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోద్ది. నేనైతే చూడండి అన్ని చేపలు చక్కగా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా, ఏవి విరిగిపోకుండా చేప చెనతో పాటుగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి. చేప పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఈ చేప బాగా ఉడికిపోయింది. ఇంకా మట్టి పాత్ర అంటే వేడికి ఇంకా సగం ఎక్కువగా ఉడికిపోద్ది కాబట్టి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చూడండి చల్లారిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కలర్ఫుల్గా చేప చెనతో పాటు. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి చేప పులుసు టేస్ట్. చేప చెనతో మాత్రం ఇదే మొదటిసారి అండి మొత్తం అన్ని చేపలకి ఇలా రావడం అయితేను. నేను ఈ విధంగా గ్రేవీ చిక్కగా తయారు చేసుకున్నాను. చూడండి వేడి వేడి అన్నంలో ఇంకా చేప పులుసు వేసుకుని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది చేప చెనతో పాటుగా. ఇంకా మరి చూసారు కదండి ఇంకా చేప చెనతో పాటుగా చేపల్ని కూడా విరగకుండా ఇంకా సింపుల్గా చేప పులుసు అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇంకా సండే స్పెషల్గా ఈ విధంగా అండి చేప పులుసు. మరి మీ ఇంట్లో ఈరోజు రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మొదటిసారిగా ఎవరైనా చూస్తే ప్లీజ్ అలా చూసి వదిలేకుంటే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయగలరు నా ఛానల్ని. మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు మరి.